పవన్ కళ్యాణ్ లో వస్తున్న అసంతృప్తి, ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి పవన్ ప్రవర్తన ఇట్లుంది. అవును, వివిధ మీటింగ్స్ పెట్టినా అది 2 కోణాలు. ఒకటి, విజయ్ యాక్టివిటీ చూశాక తను సీఎం కావడానికి ప్రిపేర్ అవుతా నెక్స్ట్ ఎలక్షన్స్ కి తను ఒక హీరోయిక్ వర్షిప్ వచ్చేటందుకు తగినటువంటి విధంగా చేసుకొస్తున్నాడు. లైక్ అధికారులు నిలదీయడం, ఈవెన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ పొల్యూషన్ జరుగుతోంది, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని అధికారులు మందలించడం చంద్రబాబు టైప్లోనే. అదే సందర్భంలో గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి మురుగునీటి వ్యవస్థ చండాలంగా ఉంది, ఇదేంటని నిలదీయడం. అట్లాగే మన పుష్కరాలకు సంబంధించి గోదావరి పుష్కరాలకి ఏర్పాట్లు రోజు అన్నీ అయిపోయినాయని పేపర్ల మీద ఉన్నాయి, తీరా చూస్తే ఏముందని చెప్పి అక్కడే కూర్చోబెట్టి నిలదీయడం. ఇది ఓ రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూటమి ప్రభుత్వ అసమర్థతని ప్రొజెక్ట్ చేస్తుంది. అవును, మొన్న మురుగునీరు శుద్ధి విషయంలో డబ్బులు లేవా మీ దగ్గర, కేటాయించలేరా, ఏది గోదావరికి సంబంధించి సీరియస్ గానే ఏంటి, ఒకటి కూటమిలో విభేదం లాంటిది, అంతే. కూటమిలో అటాకింగ్ మోడ్ లోకి వస్తున్నాడని ఆయన. అవును, సంకేతం. అంటే తను లీడర్షిప్ వహించడం ప్రారంభించాడని. ఇప్పటిదాకా ఏంటంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని అంగీకరించి అణిగిమణిగి ఉండేటటువంటి నాయకుడుగా ఇతని మీద ముద్ర పడిపోయి ఇప్పుడు వీళ్ళు విమర్శించేదేంటి, ప్యాకేజీ స్టార్ అని